హాయ్ అండి. బ్రెడ్ తినడం వల్ల బాలింతకి పాలు పెరుగుతాయా? దిస్ ఇస్ డాక్టర్ అమృత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. బ్రెడ్ తినడం వల్ల అయితే పాలు అయితే పెరుగుతాయండి. బట్ వెయిట్, ఇక్కడ ఒక మిత్ ఉంది. వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. యాక్చువల్లీ బ్రెడ్ తినడం వల్ల పాలు పెరగవు. బ్రెడ్ తినడం వల్ల క్యాలరీస్ పెరుగుతాయి అన్నమాట. క్యాలరీస్ పెరగడం వల్ల పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ప్రెగ్నెన్సీలో తీసుకునే క్యాలరీ రిక్వైర్మెంట్ కంటే పాలు ఇచ్చేటప్పుడు 650 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి పర్ డే. సో మన వాళ్ళు యాక్చువల్లీ పథ్యం అని చెప్పి ఫుడ్ సరిగ్గా పెట్టరు బాలింతకి. సో బ్రెడ్ ఇచ్చి దాని ద్వారా క్యాలరీస్ పెంచి అలా పాలు అనేది వచ్చేటట్టు చేస్తారనమాట. సో యాక్చువల్లీ దీనివల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మైదా. సో పేగుల్లో లోపల అంటుకుపోయి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కాన్స్టిపేషన్, టైట్గా అవ్వడం, స్టిచ్చెస్ మీద ప్రెషర్ పడడం అనేది అవుతుంది. సెకండ్ థింగ్, బ్రెడ్ ఎక్కువగా తినడం వల్ల క్యాలరీస్ వస్తాయి కానీ న్యూట్రిషన్ జీరో, అంటే విటమిన్స్, మినరల్స్, అలా పోషక విలువలు ఏమీ ఉండవు. థర్డ్ థింగ్, వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతారు. సో మళ్ళీ ఆ వెయిట్, ఆ బరువు తగ్గాలి అంటే చాలా కష్టం అవుతుంది అనమాట డెలివరీ తర్వాత. వీటన్నిటి వల్ల బ్రెడ్ అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఫస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ తీసుకొని ఇంకా ఆపేసేయండి. అది కూడా 2 to 3 స్లైసెస్ పర్ డే తీసుకోండి. అండ్ మైదాతో చేసిన బ్రెడ్ కాకుండా వీట్ బ్రెడ్స్ దొరుకుతాయి, దానికి షిఫ్ట్ అవ్వండి. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.